కోవిడ్‌లో వచ్చిన హెల్త్ ఇష్యూస్ ఇప్పటికీ కంటిన్యూ అవుతాయా కోవిడ్ తర్వాత అని చెప్పేసి చాలామందికైతే డౌట్ ఉంటుంది కదండీ! అవునండి. అందరి విషయం ఏమో గానీ నా వరకొచ్చేసరికి అవైతే నాకైతే కంటిన్యూ అవుతానే ఉన్నాయన్నమాట. సో, నాకప్పుడేంటంటే జ్వరము, జలుబు, దగ్గు ఇవేమీ లేకపోయినా కూడా ఊపిరి అందకపోవడం, గుండె కొట్టుకోవడం ఇవన్నీ ఉండేవన్నమాట. అవైతే ఇప్పటికీ కంటిన్యూ అవుతూనే ఉన్నాయండి నాకైతే. ఇకొచ్చేసి కోవిడ్‌లో నేను ఎక్కువగా హాట్ వాటర్ అయితే తీసుకున్నానండి. ఎందుకోసమంటే నాకు కోవిడ్ వచ్చిన తర్వాత నేను హాస్పిటల్‌లో ఏం జాయిన్ అవ్వలేదండి. ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉన్నాననమాట. ఎందుకంటే నేను ప్రెగ్నెంట్ కదా! అందుకని చెప్పేసి మాకు తెలిసిన ఒక అక్క అయితే అస్సలకి వద్దు హాస్పిటల్‌కి జాయిన్ అవ్వద్దని చెప్పారు. అందుకని చెప్పేసి ఇక ఇంట్లోనే ఉన్నామనమాట. నేను మా హస్బెండ్ వచ్చేసి. ఇక ఆయన కూడా నాతో పాటే ఉన్నారు. ఒక్కదాన్నైతే భయపడిపోతానేమో అని చెప్పేసి. ఇక ఎక్కువగా ఇద్దరం హాట్ వాటర్ ఎక్కువగా తీసుకునేవాళ్ళమండి. ఎప్పుడూ మాస్కులు పెట్టుకొనే ఉండేవాళ్ళం అనమాట. హాట్ వాటర్ ఎంత ఎక్కువ తీసుకున్నామంటే చెప్పలేనంత ఎక్కువగా తీసుకున్నానండి. ఆయనకి కోవిడ్ లేకపోయినా కూడాను ఇక నాతో పాటు ఉంటున్నారు కదా అని చెప్పేసి సేమ్ నేనేవైతే హాట్ వాటర్ తీసుకోవడం, ఆవిరి పీల్చడం ఇవన్నీ ఉన్నాయో ఆయన కూడా చేస్తూనే ఉండేవాళ్ళనమాట. ఎందుకంటే ఎఫెక్ట్ లేకుండా ఉండడం కోసం. ఇక నాకు కోవిడ్ వచ్చిన 13 డేస్‌కి అయితే కొంచెం అంత స్మెల్ రావడం, అదేవిధంగా కాస్త టేస్ట్ తెలియడం ఇవన్నీ తెలుస్తూ ఉన్నాయన్నమాట లైట్‌గా. అంతకుముందైతే కనీసం డెటాల్ స్మెల్ కూడా నాకు తెలిసేది కాదండి. ఎంత దగ్గరికి పెట్టుకొని ముక్కు దగ్గర పెట్టుకొని పీల్చుకున్నా కూడా నాకైతే డెటాల్ స్మెల్ అస్సలకి రాలేదు. ఇక తర్వాత అయితే 13th డే కరెక్ట్‌గా నాకు మార్నింగ్ టైంలో ఇక డెటాల్‌తో వాష్ చేసుకోవడం ఇవన్నీ ఉంటూ ఉండేవన్నమాట. ఇల్లంతా తుడవడం ఇదే పనండి. ఇక ఎక్కువగా ఎంత హైజీనిక్‌గా ఉన్నామంటే చెప్పలేననమాట. పట్టుకున్నదంతా శానిటైజ్ చేసుకోవడం ఇలాగే జరుగుతూ ఉందనమాట. ఇక 13th డే అయితే నాకైతే కొంచెం అంత తెలుస్తుంది టేస్ట్, అదేవిధంగా స్మెల్ కొంచెం తెలుస్తుందండి. ఇక నేను చెప్పాననమాట మా హస్బెండ్‌కొచ్చేసి, నాకు కొంచెం అంత రికవరీ అవుతున్నాను. నాకు కొంచెం స్మెల్ తెలుస్తుంది, టేస్ట్ తెలుస్తుంది అని చెప్పాననమాట. అప్పటి వరకి నాన్ వెజ్ కూడా మా హస్బెండ్ తీసుకొస్తూనే ఉండేవాళ్ళండి బయటికి వెళ్ళేసి. ఎవరు ఏది ఇచ్చినోళ్ళు కాదు, చేసినోళ్ళు కాదనమాట మాకు. ఇక నాకు మా హస్బెండ్‌కి ఆయన నాకు హెల్ప్ చేయడం తప్ప ఏదన్నా తెచ్చిపెట్టాలంటే ఆయనే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాలండి. అంతేగాని ఎవరు తెచ్చిచ్చే వాళ్ళైతే మాకెవరూ లేరనమాట. అందుకని చెప్పేసి వంట కూడా నేనే చేసుకునేదాన్ని. ఆ ప్రెగ్నెన్సీలో ఊపిరి అందకుండా నీరసంగా ఉండేదనమాట. అప్పుడప్పుడైతే ఏడుపొచ్చేసేదండి. ఎవరైనా ఫుడ్ వండి పెడితే బాగుండు అనిపించేదనమాట. చాలా ఇబ్బంది అయితే ఫేస్ చేశానండి. ఎవరైనా వండి పెడితే బాగుండు, ఎవరైనా పని చేసి పెడితే బాగుండు అన్నట్టు అనిపించేదనమాట. కాకపోతే నా పని నేనే చేసుకోవాలి. అప్పుడైతే అసలు వాషింగ్ మిషన్ కూడా లేదండి. బట్టలతో సహా నేనే ఉతుక్కునేదాన్ని అనమాట. మా హస్బెండ్‌వి కూడాను. ఇకొచ్చేసి బట్టలన్నీ కూడా నేను ఎప్పుడు హాట్ వాటర్ 2 బకెట్ల నీళ్ళైతే హాట్ వాటర్ పెట్టి ఎవరి బట్టలు వాళ్ళకే తడిపి పెట్టేదాన్ననమాట. ఇక అలాగే వేరువేరుగానే బట్టలైతే ఉతికేసేదాన్ని. ఎవ్వరు లెగవని టైంలో